హాయ్ గైస్, ఇవాళ మ్యూటబిలిటీ అండ్ ఇమ్యూటబిలిటీ ఇన్ పైథాన్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ మెమరీ గురించి చెప్పుకుందాం. మెమరీ లోపల ఆబ్జెక్ట్స్ ని స్టోర్ చేయొచ్చు అనమాట మనం. ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది ఒక ఆబ్జెక్ట్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని స్టోర్ చేయొచ్చు, రైట్? ఇప్పుడు ఆ స్టోర్ అయిన ఆబ్జెక్ట్స్ కి ఐడీస్ ఉంటాయి. ఇది 1000 అనుకోండి, ఇది 2000 అనుకోండి, ఇది 3000 అనుకోండి, ఇది 4000 అనుకోండి. ఈచ్ ఆబ్జెక్ట్ కి ఒక ఐడి ఉంటుంది, రైట్? ఇప్పుడు యూజర్ అనేవాడు ఈ ఆబ్జెక్ట్ ని ఎలా యాక్సెస్ చేయగలడు? త్రూ వేరియబుల్ నేమ్. వేరియబుల్ నేమ్ దీంట్లో ఒక వాల్యూ, ఈచ్ ఆబ్జెక్ట్ లో ఒక వాల్యూ ఉండొచ్చు. 10, దట్ ఈస్ ఇంటిజర్ వాల్యూ. అది ఇది 10.0 డెసిమల్ వాల్యూ. ఓకే, బులియన్ ఏ సింగిల్ ఏ కాబట్టి క్యారెక్టర్, రైట్? డిఫరెంట్ వేరియబుల్ నేమ్స్ కదా ఇవి, వేరియబుల్ వాల్యూస్ కదా ఇవి. ఈ వేరియబుల్ నేమ్ కి నేమ్ ఇద్దాం. ఫస్ట్ ఒక వేరియబుల్ నేమ్ ఇద్దాం. దీనికి సైజ్ అనే వేరియబుల్ నేమ్ ఇద్దాము. ఆ వేరియబుల్ నేమ్ అనేది దీనికి వేరియబుల్ నేమ్ ఇచ్చామంటే ఈ వేరియబుల్ నేమ్ అనేది ఈ ఐడి ఉంది కదా, దానికి పాయింట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ దీనికి ఏమిద్దాం? మార్క్ అనే వేరియబుల్ నేమ్ ఇస్తే ఈ 2000 పాయింట్ అయి ఉంటుంది ఈ ఐడికి. దిస్ ఇస్ ఐడి. ఓకే, ఇవన్నీ ఏంటవి? ఎవరైనా ఇక్కడ పెడదాం. ఓకే, ఇవన్నీ వాల్యూస్. అండ్ దీనికి ఇది బులియన్ వాల్యూ కదా. అరేడ్ ట్రూ పెడదాం. దీనికి పాయింట్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఆల్ఫాబెట్ దీనికి పాయింట్ అయి ఉంటుంది. ఒకవేళ సైజ్ అనే వేరియబుల్ ని మనం ప్రింట్ చేస్తే వాల్యూ 10 అనేది ప్రింట్ అవుతుంది. మార్క్స్ అనేది ప్రింట్ చేస్తే వాల్యూ 10.1 అనేది ప్రింట్ అవుతుంది. ఈజ్ మ్యారీడ్ అని ప్రింట్ చేస్తే ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. ఆల్ఫా అనేది ప్రింట్ చేస్తే ఈ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఈ డేటా టైప్స్ గురించి తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే రిఫరెన్స్, నేను దాని గురించి చెప్తున్నాను. ఒక వేరియబుల్ ఒక వాల్యూని, ఒక ఐడిని పాయింట్ చేస్తుంది. ఐడిలో ఐడి ఏమో ఈ మెమరీ లొకేషన్ పాయింట్ చేస్తుంది. మెమరీ లొకేషన్ లో వాల్యూ. నెక్స్ట్ పైథాన్ లో ఆబ్జెక్ట్, ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఆబ్జెక్ట్ అన్నమాట. ప్రతి ఒక్కటి ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ లో మనకి లో ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ వన్ ఐడి, ఇందాక చెప్పుకున్నట్టు. తర్వాత వాల్యూ అంటే ఇవి. అండ్ టైప్, ఈ 3 ఉంటాయి అన్నమాట ఆబ్జెక్ట్ లో. ఈ 3 మెయిన్. ఓకే, టైప్ అంటే డేటా టైప్ అని అర్థం. ఓకే, ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అని అర్థం. ఏ టైప్ ఆఫ్ వాల్యూ. ప్రతి ఆబ్జెక్ట్ కి ఒక ఐడి ఉంటుంది, యూనిక్ ఐడి ఉంటుంది అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ మ్యూటబుల్ అంటే ఏంటి?
మ్యూటబుల్ అంటే ఆబ్జెక్ట్ కెన్ బి చేంజ్డ్. ఇమ్యూటబుల్ అంటే ఆబ్జెక్ట్ కెనాట్ బి చేంజ్డ్. ఆబ్జెక్ట్ ని చేంజ్ చేయలేం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇందాక మెమరీ లొకేషన్స్ గురించి చెప్పుకున్నాం కదా, ఇంకో మెమరీ డయాగ్రామ్ తీసుకుందాం. ఇది ఒక మెమరీ లొకేషన్. స్కోర్ అనేది తీసుకుందాం. ఓకే, స్కోర్ అని తీసుకొని మెమరీ లొకేషన్ గీస్తున్నా. ఇక్కడ స్కోర్లో 90 వేస్తుంది, 90. ఈచ్ మెమరీ లొకేషన్కి ఒక ఐడి ఉంటుందని కదా, దాన్ని తీసుకుందాం. ఓకే, ఈచ్ వేరియబుల్ మెమరీ లొకేషన్ ని పాయింట్ చేస్తాం, రైట్. ఇప్పుడు ఇమ్యూటబుల్ లో అంటే వి కెనాట్ చేంజ్ అన్నాం కదా, కెనాట్ బి చేంజ్డ్ అన్నాం కదా ఇమ్యూటబుల్ అంటే. సో ఏమవుతుందంటే స్కోర్ ఈజ్ ఈక్వల్ టు కోడ్లో ఈజ్ ఈక్వల్ టు 90 అని రాస్తే ఇలా ఉంటుంది. ఓకే, దెన్ మళ్ళీ స్కోర్ని అప్డేట్ రీరైట్ చేసాం అనుకోండి, 100కి రీరైట్ చేస్తే ఏమవుతుందంటే ఇది ఈ మెమరీలో ఈ వాల్యూ ఇది ఇలాగే ఉంటాయి. ఏమవుతుందంటే కొత్త మెమరీ లొకేషన్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఆ మెమరీ లొకేషన్కి రిలేట్ అవుతుంది 2000 అనే ఐడి పెట్టుకున్నాం. ఐడి ఉంది అనుకోండి, దాంట్లో 100 ఉంది, రైట్. ఏమవుతుందంటే ఇక్కడ పాయింట్ తీసేసి ఇక్కడ పాయింట్ అవుతుంది. సో ఇది అప్డేట్ అవుతుంది అనమాట. ఇది అప్డేట్ అవుతుంది, ఇలాగే ఉంటుంది. ఇది దీనికి పాయింట్ అవుతుంది. సో మనకి ఏమవుతుంది, ఇక్కడ ప్రింట్ చేసినప్పుడు ప్రింట్ స్కోర్ అన్నప్పుడు మనకి 100 ప్రింట్ అవుతుంది. ఓకే, మ్యూటబుల్ అంటే ఏంటంటే మ్యూటబుల్ ఇంకో మెమరీ మ్యూటబుల్ అంటే ఏంటంటే మెమరీ లొకేషన్ ఉంది, దానికి ఒక ఐడి ఉంది, సేమ్ ప్రైస్ అని తీసుకుందాం. దాని ప్రైస్ 50 ఉంది, రైట్. అండ్ పాయింట్ చేస్తుంది దీనికి, మన మెమరీ లొకేషన్కి ఐడికి పాయింట్ చేస్తుంది ప్రైస్ అనేది. ఒకవేళ ప్రైస్ ఉంది కదా, ఈక్వల్ టు 50. నెక్స్ట్ టైం సేమ్ ప్రైస్ ని 100 చేస్తే ఇట్ డస్ నాట్ క్రియేట్ ఇంకో మెమరీ లొకేషన్ క్రియేట్ చేయదు, సేమ్ మెమరీ లొకేషన్లో కీప్స్ 100 అనమాట. సో మ్యూటబుల్, ఇట్ కెన్ బి చేంజ్డ్. మెమరీ లొకేషన్ సేమ్ ఐడిలో సేమ్ మెమరీ లొకేషన్లో వాల్యూ చేంజ్ చేయొచ్చు. అది మ్యూటబుల్ కి తేడా. నెక్స్ట్ కోడ్లో చూపిస్తాం మీకు ఎలా చేయాలో, ఎలా వస్తుందో అవుట్పుట్లో చూద్దరు. న్యూ టెర్మినల్ ఓపెన్ చేద్దాం, దాంట్లో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేద్దాం. కమాండ్ ప్రాంప్ట్ మ్యూటబుల్
డైరెక్టరీకి వెళ్దాం. దీంట్లో ఫస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేసుకుందాం. పై ఫైల్ exercise1 పై ఫైల్ క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ ఇమ్యూటబుల్ చూసాం కదా ఇందాక. హ్యాష్ పెడితే ఏమవుతుందంటే కమెంట్స్ రాయొచ్చు మనం. ఫస్ట్ స్కోర్ అనేది 90 పెట్టుకున్నాం కదా, దీన్ని ప్రింట్ చేద్దాం. ఇది ఫార్మాటెడ్ స్ట్రింగ్. ఇది కర్లీ బ్రేసెస్ పెడితే మనం దాంట్లో వేరియబుల్ పెట్టచ్చు. ఇది తర్వాత చెప్తా దీని గురించి. ఓకే, అండ్ ఇందాక ఐడి గురించి చెప్పా కదా. ఐడి ఎలా చూడాలి అంటే టీ ఆఫ్ 90, ఐడి ఆఫ్ 90 ఉంటే చూద్దాం. ఓకే, తర్వాత అప్డేట్ అయ్యాక స్కోర్ని అప్డేట్ చేద్దాం. 100ని ఫార్మాటెడ్ స్ట్రింగ్ సేమ్ కోడ్ బట్ 100 పెడదాం ఇక్కడ. 100 పెడదాం. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. రన్ చేయాలంటే python3 అండ్ దట్ ఫైల్ నేమ్ సేమ్ డైరెక్టరీలో ఉండాలి. .py దాన్ని సేవ్ చేయలేదు, సేవ్ చేశాను ఇప్పుడు. చూడండి, డిఫరెంట్ ఐడీస్ ఉన్నాయి. 6840 712 అంటే 2 డిఫరెంట్ మెమరీ లొకేషన్స్ లో స్టోర్ అయిందనమాట. ఇది ఇమ్యూటబిలిటీ. ఎంపీ డైరెక్టరీ వచ్చాము. అప్డేట్ చేశాక మనకి మెమరీ లొకేషన్స్ చేంజ్ అవ్వాలి. సేమ్ మెమరీ లొకేషన్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఇది చేంజ్ మ్యూటబుల్ అన్నమాట, చేంజ్ చేయగలం. సరే, అంటే మనం ఐడి చూసుకుంటే మెమరీ లొకేషన్ అనేది చేంజ్ అయిందా లేదా తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని డేటా టైప్స్ మ్యూటబుల్ గా ఉంటాయి, కొన్ని డేటా టైప్స్ ఇమ్యూటబుల్ గా ఉంటాయి.